అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేగాకుండా ఈళ్ళ దృష్టి సిక్స్త్ హౌస్‌లో ఉండటం వలన శత్రువులు ఈళ్ళని ఏం చేయరండి. ఓకే. వాళ్ళు ఇబ్బంది పెట్టే విధంగానే ఉంటారు కానివ్వండి. అంతకుముందు ఏదైనా బాగా దీర్ఘకాలికంగా రోగం ఉంటే ఆ రోగం నుంచి ఉపశమనం వస్తుంది. శత్రువులు ఎవరైనా గనక ఉంటే ఆ శత్రువుల నుంచి కూడాను ఈళ్ళకి ఉపశమనం వస్తుంది. అయితే ఈళ్ళేమి చేయరు. సో ఇప్పటిదాకా మనం చెప్పుకున్న విషయాలు తప్ప మనకు ఒక రకంగా చెప్పండి ఒక సామాన్యంగా ఉంది. పెద్ద ఒడిదుడుకులు లేని విధంగా సూర్యుడు ఈళ్ళకి ఉన్నారండి. కుజుడు ఈళ్ళకి బాగా యోగ్యతనిస్తున్నాడండి. అన్ని విధాల కుజుడు చక్కగా యోగ్యతనిస్తున్నాడు. కానీ ఆళ్ళ యొక్క యోగ్యతనిచ్చే ఆహ్, దాన్ని ఈళ్ళకి ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ అవ్వరనమాట. మామూలుగా అయితే ఈళ్ళకేం చేస్తారంటేనండి, మనకి విత్తలాభం, సదా ఆరోగ్యం, మిష్ట సిద్ధి, సుఖావహ, వస్త్రలాభో, ధన ప్రాప్తి, తృతీయ స్థానికే కుజ. మూడో ఇంట్లో గనుక కుజుడు ఉంటే ఏమవుతుందంటే ధనలాభం వచ్చేస్తుంది. సదా ఆరోగ్యం ఉంటుంది. ఇష్ట సిద్ధి ఈళ్ళు ఇంతకుముందు గనుక ఏదన్నా ఒక ప్లాన్ గాని ఏదైనా పెట్టుకొనుంటే ఈ టైంలో వాళ్ళకి ఎన్‌కాష్‌మెంట్ అవకాశం ఎక్కువగా ఉంటుంది. సుఖావహ కొంచెం ఆహ్, హ్మ్. మనకి సుఖంగా, హ్యాపీగా, కంఫర్ట్‌గా, లగ్జరీగా ఉండే అవకాశం ఎక్కువ. ధనము, ధాన్యము, లాభం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళకి ఆరో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళకి శత్రువుల పైన విజయం ఉంటుంది. మనీ ప్రకారంగా చాలా బాగుంటుంది. లోన్ గాని ఏమన్నా గనక రావాల్సుంటే ఈ టైంలో వాళ్ళకి లోన్‌లు అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. పర్సనల్ లోన్స్ తీసుకున్నా గానివ్వండి, మార్ట్‌గేజ్ లోన్స్ ఇవన్నీ వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. 10థ్ హౌస్‌లో దృష్టి ఉండటం వల్ల అగైన్ మళ్ళా ప్రోగ్రెస్ కెరియర్‌లో కూడా బావుంటుంది. సో